రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అండ్ అడ్వైజర్ అనమాట. ఇందుట్లో మనకి బాంబే రూట్ సరౌండింగ్ ఏరియాస్లో, నేషనల్ హైవే సరౌండింగ్ ఏరియాస్లో ఒక మంచి ప్రాపర్టీస్ని ఎక్స్ప్లోర్ చేయటంలో మనం ఒక మైక్రో మార్కెట్ లొకేషన్కి రావటం జరిగింది. ఇది లొకేషన్ పేరు వచ్చేళ్ళకి చిట్కూలు. ఇప్పుడు మీరు చూస్తుంది కూడా ఏంటంటే ఇది ఇస్నాపూర్ నుంచి, మన చిట్కూలు నుంచి ఇస్నాపూర్ వెళ్తున్నాము. ఇది 120 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్ అనమాట. ఇది టోటల్ షార్ట్లీగా ఎక్స్పాన్షన్ అవ్వబోతుంది అనమాట. ఎందుకంటే నీకు బాంబే రోడ్ కూడా బాగా ఎక్స్పాన్షన్ అవ్వబోతుంది. 6 లేన్ ప్లస్ సర్వీస్ 2 సైడ్స్ 2 లేన్ సర్వీస్ రోడ్స్ కూడా రాబోతుంది. అంటే బాంబే రూట్ అనేది ఫ్యూచర్లో చాలా మంచిగా ఎకానమికల్ కారిడార్గా అవబోతుండటం వలన, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రాబోవటం వలన, ఇది కూడా ఏంటంటే ఇస్నాపూర్లో ఆల్మోస్ట్ ఉండటం వలన ఏంటంటే ఇస్నాపూర్కి ఆల్మోస్ట్ 1.3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక మంచి విల్లా ప్లాటింగ్ ప్రాజెక్టు, ఎవరికైతే విల్లా కావాలనుకున్న వాళ్ళకి కూడా విల్లా కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వబోతున్న ప్రాజెక్ట్ అనమాట. దీని గురించి మనం ఎక్స్ప్లోర్ చేస్తే వితిన్ 99 lakhsలో కూడా విల్లా కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామని మేనేజ్మెంట్ అయితే చెప్తున్నారు. డెఫినెట్గా కూడా చాలా వరకు షార్ట్లీ కూడా కన్స్ట్రక్షన్ అవ్వబోతుంది అనమాట. ఇక్కడ మనం చూస్తుంటే రైట్ సైడ్ చూడండి, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసిన విల్లా ప్రాజెక్ట్ ఇది ఆల్మోస్ట్ అన్నీ సేల్స్ అయిపోయినాయి. దీని వెనకే నేను చెప్పబోయే ప్రాజెక్ట్ అనమాట. దీని వెనకేను మనం చెప్పబోయే ప్రాజెక్ట్లో కూడా ఏంటంటే ఒక 4 acresలో రాబోతుంది. 150 స్క్వేర్ యార్డ్స్ కాడ నుంచి 150 స్క్వేర్ యార్డ్స్ 1600 SFTలో కన్స్ట్రక్షన్ చేస్తే 99 lakhs అవబోతుంది. ఎవరికన్నా కానీ 150 స్క్వేర్ యార్డ్స్లో ఫర్దర్గా ఇంకా ఎక్కువ SFT కావాలనుకుంటే డూప్లెక్స్, ట్రిప్లెక్స్ కూడా విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేసిస్తారు మేనేజ్మెంట్. దానికి అదనంగా 2000 రూపీస్ పర్ SFT చొప్పున చేస్తుంది. అంటే ఎంతైనా కానీ ఇప్పుడు మనం చూసిన విల్లా ప్రాజెక్టు, రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ కూడా 3 to 4 crores ఉందన్నమాట. దానికి బదులు ఇటువంటి ఎవరికైనా కానీ హైయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మంచి అఫోర్డబుల్గా మంచి డెవలప్మెంట్ ఏరియా అనమాట. లొకేషన్ మీరు ఇస్నాపూర్కి హార్డ్లీ 1.3 kilometers డిస్టెన్స్లో రాబోతున్న ప్రాజెక్ట్ కాబట్టి ఎవరికైనా కానీ మంచిగా హై రిటర్న్స్ రావాలి, లేకపోతే ఇంకో వాళ్ళకైనా ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ ఉండటానికి కూడా ఒక మంచి లొకేషన్ అనమాట ఇది. ఇప్పుడు అంతకుముందులాగా ఉన్న ఇండస్ట్రీ పొల్యూషన్ కానీ ఇక్కడ ఎక్కడా లేదు. దీనివల్ల ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ రెసిడెన్షియల్ పూర్తిగా డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు నేను చెప్తున్న ప్రాజెక్టు చుట్టుపక్కల మొత్తం రెసిడెన్షియల్ వచ్చేసిందండి. మీరు లెఫ్ట్ చూసుకున్నా కానీ అరవింద్ వాళ్ళది కంపెనీ ఉందన్నమాట. ఇది ఇట్లాగా ఈ ఏరియాస్లో ఏంటంటే ఎప్పుడైనా కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఒకసారి అయితే మీరు ఎక్స్ప్లోర్ చేయండి. దీని గురించిన ఏదన్నా మీకు అనుమానాలు కానీ డౌట్స్ ఉన్నా కానీ నన్ను సంప్రదించవచ్చు. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. నా ఫోన్ నంబరు 8121748850. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనము ఆల్మోస్ట్ హైవేకి అప్రోచ్ అవుతున్నాం, చూడవచ్చు అండి మీరు. ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి ప్రాజెక్టు మనం చూసుకున్నా కానీ 1.3 kilometers డిస్టెన్స్ అనమాట. మంచి ప్రాజెక్టు. ఎందుకంటే ఇటువంటి ప్రాజెక్టు ఇప్పుడు అందరికీ కన్వీనియంట్గా తెలియకపోవచ్చు, మీకు తెలియాలి. మంచి అఫోర్డబిలిటీలో ఉన్న ప్రాజెక్టు. అది కాక ఏంటంటే అప్కమింగ్ ప్రాజెక్ట్ కావటం వలన చుట్టుపక్కల మొత్తం రెసిడెన్షియల్ డెవలప్ అయిన ప్రాంతం వలన ఆల్రెడీ దాని బై ది సైడ్ దాని వెనకే ఇంకో విల్లా ప్రాజెక్టు ఇంకా ఎక్కువ రేటుకి వాళ్ళు 3 crores ఆఫ్ రూపీస్తో అమ్ముతుండటం వల్ల ఇక్కడ మనకు 1 crore కూడా మనకి ఒక విల్లా అనేది దొరుకుతున్నందుకు మనము చాలా వరకు ఏంటంటే మంచి రిటర్న్స్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఆ విధంగా మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి ఏ విధమైన సందేహపడకుండా నన్ను సంప్రదించండి. డెఫినెట్గా మీకు కావాల్సిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు సాటిస్ఫై అయితే డెఫినెట్గా మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి అద్భుతమైన అవకాశం అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదండి ఇందులో. ఎందుకంటే ఇస్నాపూర్ ఇప్పుడు ముత్తంగి వరకు నీకు పటాన్చెరు వరకు నీకు మెట్రో కూడా వచ్చేసింది. ఇక్కడ నుంచి ఇస్నాపూర్ అంటే చాలా షార్ట్ డిస్టెన్స్ అనమాట. హైవేకి దగ్గర రాబోతున్న మెట్రో దగ్గర ఓఆర్ఆర్ దగ్గర అనమాట. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 హార్డ్లీ డిస్టెన్స్ ఆఫ్ ఒక 3.5 kilometers డిస్టెన్స్లో అనమాట. అంటే మొత్తం హార్ట్ ఆఫ్ ది సిటీకి మంచి కనెక్టివిటీ ఉన్న లొకేషన్ అనమాట. ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి.
డెఫినెట్గా మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్ ఏంటంటే ఈ రోజుల్లో చాలా వరకు అఫోర్డబిలిటీ ఇక్కడ నుంచి కనెక్టివిటీ పరంగా చూస్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి కానీ ఎయిర్పోర్ట్కి కానీ ఓవరాల్ దగ్గరగా ఉండటం వలన ఎక్కడికైనా మనకి అందుబాటులో ఉన్న హార్ట్ ఆఫ్ ది సిటీకి కానీ ఎక్కడైనా కానీ వెళ్ళడానికి అవకాశం ఉంది. అంత అద్భుతమైన కనెక్టివిటీ. ఇంకో విషయానికి వస్తే హై స్కూల్స్ కాలేజెస్ చాలా నియర్ బై కూడా ఉన్నాయి. ఇక్కడ అంతా ఆల్రెడీ డెవలప్ అయిన ప్రాంతము. అట్లనే హాస్పిటల్స్ కానీ ఇట్లా మాల్స్ కానీ అన్నీ కూడా ఏంటంటే పూర్తిగా డెవలప్ అయిన ప్రాంతం వల్ల అంటే అన్ని విధాలు అందరికీ కన్వీనియంట్ లొకేషన్, కంఫర్టబుల్ లివింగ్కి మంచి లొకేషన్ అని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి ముంబై నేషనల్ హైవే NH65లో మనం ట్రావెల్ చేస్తున్నాము. లెట్ us ఎక్స్ప్లోర్ ద రియల్ స్టేట్ పొటెన్షియల్ ఆఫ్ దిస్ రూట్. ఇది NH65 అనేది యాక్చువల్గా ఇంత బిజియెస్ట్ నేషనల్ హైవే అనేది హైదరాబాద్ సరౌండింగ్ ఏ నేషనల్ హైవేతో కూడా పోల్చుకున్నా కానీ ఇది బిజియెస్ట్ కమర్షియల్ పరంగా కానీ రెసిడెన్షియల్ పరంగా కానీ లాజిస్టిక్ పరంగా కానీ వెరీ స్ట్రాటజిక్ హైవే అనమాట. యాక్చువల్లీ ఇది దీనివల్ల ఎందుకు అసలు ఇంపార్టెన్స్ అనేది మనం ఒక్కసారి ఆలోచిస్తే ఏంటంటే ఇది ఇంటర్ సిటీ కనెక్టివిటీ అయితే ఉంది. దీనికి కారణం ఏంటంటే నియర్ బై సంగారెడ్డి డిస్ట్రిక్ట్ రాబోతుంది. ఆ తర్వాత ఈ రూట్లో మనకి జహీరాబాదు, సోలాపూర్, పూణే వరకు. యాక్చువల్గా ఈ నేషనల్ హైవే అనేది మచిలీపట్నం నుంచి పూణే వరకు ఉంది. ఫర్దర్ కూడా ఏంటంటే ముంబై వరకు కూడా అనమాట. అందుకని ఇది అన్ని సిటీస్ మేజర్ సిటీస్ని కలుపుకుంటా వెళ్తున్న హైవే అనమాట. యాక్చువల్గా అటు హైదరాబాద్లో అటు ఏపీలో మచిలీపట్నం కాడి నుంచి వయా విజయవాడ నుంచి మళ్ళీ హైదరాబాద్ నుంచి సంగారెడ్డి, జహీరాబాదు, సోలాపూర్, పూణే, ముంబై అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఈ రూట్లో కూడా ఏంటంటే లాస్ట్ 5 years ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ROI అయితే 3 to 4 times పైనే పెరిగిందనమాట. అంటే మంచి రిటర్న్స్ ఇచ్చిన ఇప్పుడు వరకు హైవే ఏదన్నా ఉంది అనుకుంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో ఇదే హైవే. ఇప్పుడు కూడా కాకపోతే ఏంటంటే కొంతవరకు అందరికీ అందుబాటులో అఫోర్డబిలిటీ అది లేకపోవచ్చు, కానీ స్టిల్ దేర్ ఆర్ సమ్ పాకెట్స్ ఉండబోతున్నాయి. ఇక్కడి నుంచి కూడా సంగారెడ్డి మధ్య ఇక్కడి నుంచి ఇప్పుడు మనము ఆల్మోస్ట్ ఇస్నాపూర్ రీచ్ అవబోతున్నాము. ఈ ప్రాంతాల్లో కూడా కొన్ని రెసిడెన్షియల్ పాకెట్సే ఉన్నాయి. కొన్ని ఏంటంటే పెరి అర్బన్ జోన్స్ కూడా ఉండటం వల్ల కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే జోన్స్ పరంగా కూడా చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎవరైతే చేస్తారో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఫస్ట్ మన ఇస్నాపూరు, ఆ తర్వాత రుద్రారము, రుద్రారం తర్వాత కొంతవరకు ఏంటంటే పెరి అర్బన్ జోన్ అనేది వస్తుంది. రెసిడెన్షియల్ తగ్గిద్దాం. మళ్ళీ కంది అంటే IIT ఎక్కడ ఉందో అక్కడ మళ్ళీ ఒక రెసిడెన్షియల్ ఏరియా ఉంది. అక్కడి నుంచి మళ్ళీ సంగారెడ్డికి దోవలో కూడా ఏంటంటే NH161 కూడా ఆల్రెడీ అది ఆపరేషన్లో ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇంకో నేషనల్ హైవే కూడా ఉందంట. అది మహారాష్ట్రకి వెళ్తుంది, నాందేడ్ రూట్ అనమాట వెళ్తుంది అది. ఈ విధంగా ఎందుకంటే ఈ రూట్లో ఇది కంటిన్యూస్గా ఆర్గానికల్లీ బాగా డెవలప్ అవుతున్న ప్రదేశం. ముఖ్యంగా ఏంటంటే ఇండస్ట్రియల్ కారిడార్ లాగా ఇది బాగా డెవలప్ అవుతుంటాయి. ఈ ఏరియాలో ముఖ్యంగా పుల్లింగ్ ఫ్యాక్టరీ ఏదన్నా ఉంది అనుకుంటే రీసెంట్గా కూడా మన హుండై ఇప్పుడు జహీరాబాద్లో యాక్చువల్గా ఏంటంటే ఒక ప్లాంట్ అనేది వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. అందులో హెవీ ఇన్వెస్ట్మెంట్స్తో వాళ్ళు రాబోతున్నారు అనమాట. అందువల్ల ఏంటంటే జహీరాబాద్ అనేది ఒక పుల్లింగ్ ఫ్యాక్టరీ అనమాట. ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇమీడియట్గా ఇప్పుడు ORR ఎగ్జిట్ నెంబర్ 3 అంటే ఇది మొత్తంగా ORR ఎగ్జిట్ మనం ఆ రూట్లోనే ప్రయాణించాము. ప్రయాణించిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సంగారెడ్డి అనమాట. సంగారెడ్డిలో కూడా ఏంటంటే అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, మున్సిపాలిటీ పూర్తిగా అన్ని డెవలప్ అయిన ప్రాంతం అనమాట. ఆ తర్వాత అక్కడ సంగారెడ్డి జస్ట్ దాటంగానే రీజనల్ రింగ్ రోడ్ కూడా రావటం అనేది ఒక పాజిటివ్ అడ్వాంటేజ్. ఇక్కడ వరకు కూడా ఏంటంటే సంగారెడ్డి వరకు కూడా MMTS కూడా వస్తుంది, లేకపోతే మెట్రో కూడా రావాలి అనేది ఆశించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆల్రెడీ మెట్రో అయితే ఇప్పుడు
మియాపూర్ వరకు ఉంది. దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పటాన్ చెరు వరకు ఇప్పుడు ఫేజ్ 2లో అది రాబోతుంది అనమాట. ఆ తర్వాత కూడా ఫర్దర్గా కూడా ఏంటంటే ఈ ట్రాఫిక్ దృష్ట్యా ఈ రెసిడెన్షియల్ ఏరియాస్ కమ్ ఇండస్ట్రియల్ ఏరియాస్ దృష్ట్యా బాగా డిమాండ్ అనేది రియల్ ఎస్టేట్కి అనేది ఈ రూట్లో చాలా బాగా ఉండబోతుంది అనమాట. ఇప్పుడు కూడా చాలా వరకు ఏంటంటే ఇప్పుడు మీకు హెవీయెస్ట్ ట్రాఫిక్ ఏదన్నా ఉంది అంటే ఇదే రూట్ అనమాట. మనం ఒక ఎక్స్ప్లోర్ చేద్దాం వెళ్ళేది వాళ్ళు కూడా ఏంటంటే జహీరాబాద్ ఒకటి సంగారెడ్డి ఒక ఎత్తు అయితే అక్కడ వరకు మంచిగా డెవలప్మెంట్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ ఎమ్మండే సంగారెడ్డి దాటిన తర్వాత జస్ట్ నియర్ బై వస్తుంది రీజనల్ రింగ్ రోడ్. ఆ తర్వాత కొంత గ్యాప్ సంగారెడ్డి మళ్ళీ సదాశివపేట వరకు ఉండబోతుంది. మళ్ళీ అక్కడ మళ్ళీ జహీరాబాద్ పుల్లింగ్ ఎఫెక్ట్ సదాశివపేట కాడి నుంచి మళ్ళీ రియల్ ఎస్టేటు జహీరాబాద్ వరకు కూడా ఏంటంటే సదాశివపేట నుంచి జహీరాబాద్ కొంతవరకు ఎఫర్డబిలిటీ జోన్ అనమాట. అది యాక్చువల్గా ఆ విధంగా ఆ ఏరియాస్ కూడా ఏంటంటే కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంది. మనం షార్ట్లీ ఇప్పుడు ఇస్లాపూర్ రూట్లో గీతం యూనివర్సిటీ ఇక వెళ్ళబోతున్నాము. ముఖ్యంగా రేట్స్ చూసేలేకే మనం పటాన్ చెరువు నుంచి ఇస్లాపూర్ సంగారెడ్డి వరకు 25,000 నుంచి ఒక 45,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. ఈ రూట్లో ముఖ్యంగా గీతం యూనివర్సిటీ ఈ ప్రాంతంలో 25,000 నుంచి ఒక 28,000 30,000 కూడా మెయిన్ రూట్కి ఉన్నాయి అన్నమాట రేట్స్. అక్కడి నుంచి మళ్ళీ సదాశివపేట కాడి నుంచి కంది పోతిరెడ్డిపల్లి వరకు కూడా ఏంటంటే అంతకుముందు మనం చెప్పినట్టుగా కూడా ఏంటంటే సదాశివపేట ఆ ప్రాంతంలో కూడా ఒక 20,000 పర్ స్క్వేర్ యార్డు. ఆ తర్వాత కూడా ఏంటంటే జహీరాబాద్ నిమ్జ్ ఎఫెక్ట్ వలన ఏంటంటే అక్కడ కూడా ఒక 10,000 ఆ ప్రాంతంలో కూడా మంచిగా ప్రాపర్టీ అనేది కొనుక్కుంటానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొనుక్కుంటానికి చాలా అందుబాటులో ఉన్న ప్రాంతాలు అన్నమాట. అది యాక్చువల్గా ఏంటంటే జహీరాబాద్ కూడా మంచిగా నిమ్స్ వల్ల ఏంటంటే ఇండస్ట్రీస్ బాగా రాబోతున్నాయి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగా డెవలప్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా డెవలప్ అయ్యి ఇండస్ట్రీస్ రావటం మొదలుపెట్టినాయి అంటే రెసిడెన్షియల్ పరంగా మంచి డిమాండ్ ఉండబోతుంది. అందువల్ల ఏంటంటే తక్కువ రేటుకి కావాలి, ఎవరైతే ఎక్కువ రేటు అఫోర్డబుల్ చేయలేని వాళ్ళు కొంచెం దూరమైన ఓకే మాకు రిటర్న్స్ ఉంటే చాలు అనుకునే వాళ్ళకి అది ఒక మంచి అవకాశం అనేది మనం భావించవచ్చు. ఎందుకంటే నిమ్స్లో కూడా ఇది యాక్చువల్గా నేషనల్ అన్నమాట ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనమాట నిమ్స్ అనమాట. ఇది సెంట్రల్లీ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఇన్ కోఆపరేషన్ విత్ స్టేట్ గవర్నమెంట్ కూడా. మరి స్టేట్ గవర్నమెంట్ అనేది ల్యాండ్ అనేది ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, కానీ అథారిటీ అప్రూవల్ అన్నీ కూడా ఏంటంటే కొన్ని దానికి ఏదైతే ఇండస్ట్రీస్ సంబంధించిన అన్ని ఇండస్ట్రీస్ కూడా ఎస్పెషల్లీ అక్కడ రాబోతున్నాయి కూడా ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించినవి కానీ ఇట్లాగా హుండాయ్ కంపెనీ ఆల్రెడీ అనౌన్స్ చేసింది. చాలా కంపెనీస్ ఫార్మా కంపెనీస్ కానీ చాలా కంపెనీస్ అక్కడ రాబోవడం వల్ల అంటే ఆ జోన్ కూడా ఏంటంటే జహీరాబాద్ సరౌండింగ్స్ మంచిగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. ఇట్ మే టేక్ బట్ ఇట్ ఈస్ ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. తక్కువ రేట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళకి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి, కొంచెం ఓపిక సహనంతో ఓపిక వెయిట్ చేయాలనుకునే వాళ్ళకి అది ఒక మంచి లొకేషన్. ఇది మనకి జహీరాబాద్ సరౌండింగ్స్ అనమాట. అట్లా కాదు ఇమీడియట్గా షార్ట్ టర్మ్లో కూడా చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇస్నాపూర్ రోడ్లో కూడా ఉందన్నమాట. ఇస్నాపూర్ నుంచి ఈ గీతం యూనివర్సిటీ సరౌండింగ్స్ కూడా బాగానే డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఇది కూడా 100 ఫీట్ రోడ్ ఇది డెవలప్ అవుతుంది అనమాట. ఇట్లాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఏంటంటే కొంచెం లోనకి వెళ్ళి ఈ బాంబే రూట్లో కూడా మెయిన్ రోడ్ అయితే మనం ఎటు అఫోర్డ్ చేయలేము, కానీ కొంచెం లోనకి వెళ్ళి ఇటువంటి ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి లొకేషన్స్ జోన్స్ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిగానే రిటర్న్ అనేది డెఫినెట్గా 4 to 5 ఇయర్స్లో డబుల్ అయితే అవటానికి అవకాశం ఉందన్నమాట. నేను కన్జర్వేటివ్ ఎస్టిమేట్సే చెప్తున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ మినిమం 40 lakhs 200 స్క్వేర్ యార్డ్స్ 20,000 పైనే ఉన్నాయి కాబట్టి
ఒకటి నాన్కి వచ్చినా కానీ ఆల్మోస్ట్ ఏంటంటే 40 lakhs ఆ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేసేసి తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ డబ్బులు ఉంటే మళ్ళీ ఇల్లు కట్టుకుంటానికి విధంగా తీసుకుంటానికి బాగానే పనికొస్తుంది అనమాట. లేకపోతే దాన్ని మళ్ళీ ఫ్లిప్ ఫ్లాప్గా మళ్ళీ అమ్మేసుకొని ఇంకో చోట కొనుక్కోవడం కూడా పనికొస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న ఇష్యూస్ అయితే మనము ఛాలెంజింగ్ అయితే కొన్ని ఉన్నాయి. కొంచెం వాటర్ ఫెసిలిటీస్ చూసుకోవాలా, ఏ విధంగా గ్రౌండ్ వాటర్ ఉంది, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే కొంచెం ప్రికాషన్స్ జోన్స్ కూడా చూసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకా మంచిగా రిటర్న్స్ అనేది ఉండటానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మై నేమ్ ఈజ్ వల్లూరు వెంకటేశ్వర్లు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. విల్ సీ దట్ సమ్ గుడ్ పొటెన్షియల్ వెంచర్ గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. ఎస్పెషల్గా ముంబై హైవేకి దగ్గరగా, ఇక్కడ నుంచి ముంబై హైవే హార్డ్లీ కిలోమీటర్స్ 3.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. గీతం యూనివర్సిటీ 1.8 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది చూడండి, ఇది 100 feet రోడ్. ఇది ఇప్పుడు మనకు కనపడుతుంది ఆ మెయిన్ రోడ్, అది ఇంద్రకరణ్కి వెళ్తుంది. ఇది మనకి గీతం యూనివర్సిటీ మీదుగా ఇంద్రకరణ్కి వెళ్ళే రోడ్డు. ఇది హార్డ్లీ 500 meters డిస్టెన్స్లో ఉంది. ఇదంతా వెంచర్ అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఈ వెంచర్లో యాక్చువల్గా ఏంటంటే విత్ సిసి రోడ్స్లో ఇది 5 acres ఒక వెంచర్ అనేది నేను ఎక్స్ప్లోర్ చేయటం జరిగింది. యూ కెన్ ఆల్సో ఎక్స్ప్లోర్ దిస్ వెంచర్ అనమాట. ఎందుకు ఈ వెంచర్ అనేది నేను చెప్తున్నానంటే, ఇది 100 feet రోడ్డు. దీని పక్కనే, ఈ ఫెన్సింగ్ పక్కనే ఒక 150 acres ల్యాండ్ గవర్నమెంట్ షార్ట్లీగా ఆక్షన్ చేయబోతుంది అనమాట ఫ్యూచర్లో, విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ అనమాట. ఇక్కడి నుంచి కూడా ఏంటంటే ఇంకొంచెం డిస్టెన్స్కి వెళ్ళిన తర్వాత కూడా అంటే బాంబే రూట్కి కూడా కలుస్తుంది. కనెక్టివిటీ అనేది ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ ఇది ఓన్లీ 5 acres వెంచరు. 183 square yard కాడ నుంచి 200 square yards మధ్యలో ఉన్నది. ఇప్పుడు దీని రేట్ వచ్చే కూడా 27,000 per square yard చెప్తున్నారు. మనం డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. హెచ్ఎండి అప్రూవ్డ్ వెంచరు, అన్ని విధాల పూర్తిగా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మీ సీసీ చూడండి, ఒకసారి చూడండి, సీసీ రోడ్స్ వేస్తున్నారు. ఆల్రెడీ ప్లాటింగ్ మొత్తం అంటే ఏ ప్లాట్కి ఆ ప్లాట్ సెగ్రిగేషన్ చేసేసి, మార్కింగ్ చేసేసి, వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా, పైప్స్ అండ్ ఎలక్ట్రిసిటీ కూడా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. దీనికి మెయిన్ ఫెచ్చింగ్ ఏంటంటే, ఇక్కడ నుంచి ముంబై హైవే ఓన్లీ 3.5 kilometers డిస్టెన్స్లోనేను. ఇది మనకి ఇప్పుడు ఇంద్రకరణ్ రోడ్డు కూడా, ఇస్నాపూర్ నుంచి ఇంద్రకరణ్ రోడ్డు వయా గీతం యూనివర్సిటీ కూడా ఫ్యూచర్లో మంచిగా ఎక్స్ప్లోర్, అది కూడా 100 feet రోడ్ అనమాట. ఇది కూడా 100 feet రోడ్. ఈ ఫర్దర్గా హెచ్ఎండిఏ మనకి వెంచర్ వచ్చిన తర్వాత ఈ ఫర్దర్గా వచ్చేలాకే ఇంకా ఎక్సలెంట్గా ఏంటంటే, ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్షన్ అవ్వబోతున్నాయో, మనం ఇంతవరకు హిస్టరీలో చూసాము. చాలా వరకు ఏంటంటే దాని యొక్క ఇంపాక్ట్ ఆ పక్కనే ఉన్న వెంచర్స్కి చాలా విపరీతంగా పడబోతుంది. యూ కెన్ ఎక్స్ప్లోర్ దిస్ వెంచర్ అనమాట. ఇది అన్ని విధాలా మనకి తెలిసిన వెంచరు. మనకి ఆ ఓనర్ కూడా డైరెక్ట్గా మన ఓనర్తో కూర్చొని మనం మాట్లాడుకొని డైరెక్ట్గా, ఇందులో ఏ విధమైన మీడియేటర్ కానీ ఇంకో పర్సన్ కూడా లేడు. అన్నిత సేఫ్టీ ఈజ్ 100% సేఫ్టీ వెంచరు, హెచ్ఎండిఏ వెంచరు. అండ్ 100 feet రోడ్ యాక్సెస్ ఉంది. పక్కనే 150 acres 180 acresలో హెచ్ఎండిఏ ఆక్షన్ రాబోతుంది. ఇక్కడ నుంచి ముంబై హైవే దగ్గర, అట్లనే ఇంద్రకరణ్ దగ్గర, అట్లనే గీతం యూనివర్సిటీకి కూడా చాలా దగ్గర అనమాట. ఇది గీతం యూనివర్సిటీకి ఇక్కడ నుంచి హార్డ్లీ డిస్టెన్స్ ఆఫ్ 1.5 kilometers, 1.8 kilometers డిస్టెన్సే ఉందన్నమాట. ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేయండి. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. నా ఫోన్ నంబరు 8121748850, 8121748850. థ్యాంక్ యూ. మీకు దీనికి సంబంధించిన ఏదైనా విషయాలు ఉన్నా కానీ యూ కెన్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అండ్ అనలిస్ట్. మనము యాక్చువల్గా పొటెన్షియల్ ఆఫ్ ది ముంబై హైవే అండ్ సరౌండింగ్స్ మనం కవర్ చేస్తున్నాము. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పుల్లింగ్ ఫ్యాక్టరీ ఆఫ్ ది నిమ్స్ కానీ, అట్లనే సంగారెడ్డి దగ్గర రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ కానీ, ఇంకొక మైక్రో మార్కెట్గా బాగా డెవలప్ అవుతున్న
డెవలప్ అవుతున్న ప్రదేశం గురించి ఇప్పుడు ఈ గీతం యూనివర్సిటీ అండ్ సరౌండింగ్ అండి. ఎక్కడైనా కానీ రియల్ ఎస్టేట్కి ఒక పొటెన్షియల్ అంటూ ఉంటుంది అనుకుంటే ఎక్కువగా ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయో, ఎక్కడైతే హాస్పిటల్ ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయో, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జోన్ రాబోతుందో అక్కడ ఆ ప్రదేశాల్లో డెఫినెట్గా రియల్ ఎస్టేట్ అనేది డెఫినెట్గా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ ప్రదేశం ఈ సరౌండింగ్ ఏరియా కూడా ఏంటంటే ఎంప్లాయ్మెంట్గా ఇంద్రకరణ్ ఇండస్ట్రియల్ ఏరియా కానీ ఇప్పుడు ఇంద్రకరణ్ ఇక్కడ నుంచి హార్డ్లీ 2.5-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. అందుకని ఈ ప్రాంతాల్లో ప్రస్తుతము బాగా ప్రాజెక్ట్స్ ముఖ్యంగా ఇప్పుడు వచ్చేసరికి ఇంకా విల్లా ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ అనేది బాగా డిమాండ్ ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో పెరి అర్బన్ జోన్స్ ఉన్నాయి. అందువలన ఏంటంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ తక్కువ ఉండటం, దానివల్ల ఏంటంటే గ్రీనరీ కూడా పొల్యూషన్ కూడా కొంచెం తక్కువ ఉండటం అనేది ఒక విధంగా మనం చూసుకోవచ్చు. ఇంకో విధంగా చూసుకోవచ్చలేక ఎంప్లాయ్మెంట్ కూడా దగ్గర. అట్లనే ముంబై హైవే ఇక్కడ నుంచి హార్డ్లీ డిస్టెన్స్ ఆఫ్ 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అందువల్ల ఏంటంటే హైవేకి దగ్గర ముంబై హైవే అనేది మనకు అందరికీ తెలిసిందే. ఈ ముంబై హైవేలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ ఇండస్ట్రీస్ చాలా రావటం ఇంకా రాబోతున్నాం. అది కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము ఎక్స్పాన్షన్ ఆఫ్ ది ముంబై హైవే అప్ టు సంగారెడ్డి వరకు 6 లేన్గా చేస్తున్నారు. విత్ సర్వీస్ రోడ్స్ అనమాట. ఇంకా కూడా ఫ్యూచర్లో ఫర్దర్గా కూడా సంగారెడ్డి దాటిన తర్వాత కూడా డెవలప్మెంట్ అనేది ఎక్స్పాన్షన్ అనేది రాబోతుంది అన్నమాట. దీనివల్ల కూడా ఏంటంటే ఎఫెక్ట్ ఏంటంటే ఫర్దర్గా నిమ్స్ రాబోతుంది జహీరాబాద్ దగ్గర. అఫ్కోర్స్ అంత దూరం వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ కన్నా ఈ ప్రాంతాల్లో ఇక్కడ దగ్గర 21,000 పర్ స్క్వేర్ యార్డ్ కాల్ నుంచి ఒక 27-28,000 పర్ స్క్వేర్ యార్డ్ ప్రాంతంలో ఒక ఈవెన్ కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, హైయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అఫోర్డబిలిటీ ప్రాంతం ఏదైనా ఉంది అనుకుంటే ఈ ప్రాంతం చాలా అడ్వాంటేజ్ అనమాట. ఇక్కడ నుంచి కూడా మనకి ఓఆర్ఆర్ కూడా చాలా దగ్గరండి. అందువల్ల అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కానీ ఓఆర్ఆర్ ద్వారా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కానీ సిటీకి సెంటర్కి వెళ్ళాలన్నా కానీ చాలా విధంగా కనెక్టివిటీ పరంగా కానీ ఎంప్లాయ్మెంట్ కరెక్ట్ కానీ అప్కమింగ్ గ్రోత్ ఏదన్నా ఉంది అనుకుంటే ముంబై హైవేలో దీన్ని ఒకదాన్ని మనము కన్సిడరేషన్ పొటెన్షియల్గా అఫోర్డబుల్ రేట్స్ మనం చూసుకొని మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక మంచి అవకాశము, అడ్వాంటేజ్, ఆపర్చునిటీ అనుకోవచ్చు డెఫినెట్గా. అది మీరు కూడా ఒకసారి విజిట్ చేసి ఏరియాస్ని మీరు ఎక్స్ప్లోర్ చేయండి. డెఫినెట్గా మీకు ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ అయితే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నాయి, ఇక్కడ రాబోతున్నాయి. అన్నీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ కూడా ఏంటంటే ఒక గవర్నమెంట్ కూడా హెచ్ఎండి ఆక్షన్ అయితే 150 ఏకర్స్ 140 ఏకర్స్లో సుమారుగా రాబోతుంది. అది ఎగ్జాక్ట్గా షార్ట్లీ ఒక 6 months లోపల ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది వస్తే మాత్రం ఇంకా ఈ ఏరియాలో ఏంటంటే ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ కానీ ఏటీఐనా కానీ ఇప్పుడున్న ప్రైస్కి డెఫినెట్గా ఒక 50%-40% మినిమం అయితే డెవలప్ అవుతానికి అవకాశం ఉంది. 4-5 yearsలో డెఫినెట్గా డబుల్ అవుతానికి కూడా అవకాశం ఉంది. కానీ ఎక్స్ప్లోర్ చేసుకొని ముందుగా అడ్వాంటేజ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మంచి రిటర్న్స్ అనేది రావడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ నన్ను సంప్రదించవచ్చు వాట్సాప్. నా ఫోన్ నంబర్ 812-174-8850. Thank you.